నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, ఇప్పుడు నిహారిక, చైతన్య ఇద్దరు విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సో ఇవి వార్తలే, నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు అంటూ కూడా చాలా ప్రచారం జరిగింది. ఎందుకనంటే అంత తొందరగా మనం నెగిటివ్ని మాట్లాడుకోలేం కాబట్టి. బట్ నిహారిక ఒక వీడియో చేయడం జరిగింది. పెళ్లి ఫోటోలు తీసేసే అంత ఇష్టం లేనప్పుడు ఇక కలిసి ఉండడం కూడా అంత మంచిది కాదు అంటూ కన్నీటి పర్యంతమైంది తను. సో ఆ వీడియో కూడా మనం చూసాం, రైట్? ఏం చెప్తారు మీరు? ఇక్కడ అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం చెప్పుకోవాలంటే అంత తొందరపాటు ప్రదర్శించడం నిహారిక తప్పే. కానీ ఫస్ట్ ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవి ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది చైతన్యని. అవునమ్మా, ఇన్స్టాగ్రామ్లోంచి డిలీట్ చేసినంత మాత్రంలో ఏదో కొంపలు మునిగిపోతున్నాయని ఎందుకు అనుకోవాలి? ఆవిడ సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే ఏమిటి? వాడు ఇన్స్టాగ్రామ్లోంచి ఏ కారణం చేతనో డిలీట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ మీద కోపంతో డిలీట్ చేయొచ్చు, లేదా ఆవిడ ప్రవర్తన నచ్చక డిలీట్ చేయొచ్చు, లేదా ఆవిడకు జలకిద్దామని డిలీట్ చేయొచ్చు. ఇది ఆల్ ఆఫ్ సడన్ డిలీట్ చేసిన వ్యవహారం కాదు కదా. 6 మాసాల ముందే ఇద్దరికి గొడవలు, పెళ్ళైన 3 మాసాల తర్వాత నుంచి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు చేస్తుంది తప్పు అన్నారు. లేదు, నా ఇంతే, దీన్ని చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు మధ్య ఎంతే ప్రేమానురాగాలు ఉన్నాయని చెప్పింది. ఏదో ముద్రపడ్డారు. తర్వాత నువ్వు వెళ్ళిపోయి పబ్బులో కూర్చొని దొరికిపోయినావు. నువ్వు పబ్బులో అంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానంటే నమ్మంటారా? నువ్వు పాలు తాగితే మాత్రం నువ్వు కూర్చున్నది తాటి చెట్టు కింద, అక్కడ కళ్ళు తాగుతున్నావు అని అనుకుంటారు. అలాగే పబ్బులోకి వెళ్ళిపోయి మంచి కూల్ కాఫీ ఆర్డర్ ఇచ్చానంటే ఎవరు నమ్ముతారమ్మా? కనుక ఇట్లాంటి కానీ ఆ టైంలో చైతన్య కూడా అక్కడే ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆవిడ కవర్ చేసుకోవడం కోసం చెప్పింది, కానీ చైతన్య అక్కడ ఉన్నట్టయితే ఇక్కడ గొడవే ఉంది, బోత్ వీ హ్యావ్ కమ్ అని చెప్తుంది. అంతే కదా. నేను మా ఆయన ఇద్దరు వచ్చాము. సో వాట్, నన్ను డిస్టర్బ్ చేస్తారండి మీరు? డబ్బులు ఇచ్చి వచ్చాం, మేము డబ్బులు ఇచ్చి తాగుతున్నాం అని చెప్తారు. అక్కడ ఎవరూ లేకుండా రాబట్టే, ఉన్నవాళ్ళు ఏదో అసభ్యంగా ప్రవర్తించబట్టే, వాళ్ళ మీద అనుమానం రాబట్టే వాళ్ళు పట్టుకున్నారు. కానీ ఈ 3 లేకపోతే వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిద్దాం. ఒకవేళ హస్బెండ్తో వచ్చినట్టయితే వాళ్ళిద్దరూ హాయిగా వాళ్ళకి ఏం కావాలో అది ఆర్డించుకుంటారు, ఏం కావాలో అది తింటారు, భోజనం చక్క ఇంట్లో డిస్టర్బెన్స్ కనుక హాయిగా కమ్మగా కబుర్లు చెప్పుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అది ఒక పద్ధతి. అలా కాకుండా ఎలా మనం కవర్ చేసుకునే పద్ధతుల్లో మాట్లాడితే ఎవరైనా దాన్ని కాంప్రమైజ్ అవుతారేమో, కానీ నేను కాంప్రమైజ్ అవ్వను. అది ఓకే. పాపం కన్నీటి పర్యంతం అవుతూ అంత ఇష్టం లేదు అట్లా అని తను కూడా రియాక్ట్ అయ్యారు. అది కన్నీటి పర్యంతం కాదు, ఇక్కడ మానసికంగా మార్పు రావాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నీకే స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటే ఎలాగవుతుందమ్మా? అవతల భర్త కూడా ఒక తల్లి తండ్రికి పుట్టినవాడే కదా, ఆయనకు ఒక పెంపకం ఉంటుంది కదా, బోర్న్ అండ్ బ్రాటప్. ఆయనకు కూడా భావోద్వేగాలు, మనసు ఉంటుంది కదా. అది ఆలోచించుకొని వాళ్ళని సాటిస్ఫై చేస్తూ మీరు సాటిస్ఫై అవుతూ చక్క హాయిగా కాలం గడపారు. కానీ ఎక్కడ చేశారు పెళ్ళి? రాజస్థాన్లో చేశారు. ఎలాగెళ్ళారు? మామూలుగా బస్సులో వెళ్ళలేదు కదా, ఫ్లైట్లో వెళ్ళారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇదంతా ఎందుకు చేసుకుంటారంటే జీవితంలో ఒకేసారి వచ్చేది పెళ్ళి కనుక అపురూపంగా తండ్రి శక్తికి మంచి ఎంతైతే ఈ పేరు మీద 10 కోట్లు అప్పు అయితే అవుని తీర్చుకుందాం ఎలాగోలాగని వాళ్ళు చేస్తారు. చేసిన దాన్ని మీరు అంత తృణప్రాయంగా తీసి పారేస్తే ఎలాగవుతుందమ్మా? కనుక ఆ నిహారిక విషయంలో కొంచెం ఇప్పుడు అమాయకురాలే కరెక్టే. అమాయకురాలంటే ఎలాగా అమాయకురాలని చెప్పేసి నేను నా మొగుడితో కాపురం చేయను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది అనుకోండి, ఆలోచించుకోండి అమ్మా అంటారు కోర్టు వాళ్ళు. మళ్ళీ 6 మాసాల తర్వాత కూడా లేదు, ఆలోచించుకునే ప్రసక్తి లేదండి, నీ కాపురం చేయటం లేదు
అయిపోయింది. అంటే నువ్వు తొందరపాటుతో ఒక 6 మాసాల్లో తీసుకున్న నిర్ణయం 100 ఏళ్ళ జీవితాన్ని కాటేస్తుంది. అది ఆలోచించుకోవాలి. అది ఎవరో చెప్పారు, చిరంజీవి గారి ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ ఇంట్లోనే అతిగారాభం ఉంది, అంతేగాని మిగతా ఇళ్ళల్లో తండ్రిని చూస్తే వణుకుపోతారు, తండ్రిని చూస్తే ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఏదైనా చెప్పుకోవాలంటే తల్లితో చెప్పుకుంటారు. కానీ చిరంజీవి నాగబాబు ఇంట్లో ఏదైనా చెప్పుకోవాలంటే తండ్రితో చెప్పుకుంటారు. ఈ తేడా గమనించారా? అతిగారాభం, అతి ప్రేమ చూపించడం వల్ల వాళ్ళ జీవితాలు నిజంగా చెప్పాలంటే కుప్పకూలిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే పబ్ వ్యవహారం ఉందో, డ్రగ్స్ వ్యవహారం ఉందో, అదే వీళ్ళ మధ్య చీలికకు తొలి బాట అనుకోవచ్చా? అదే కాదు, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఫ్రెష్ మూడ్లో ఉన్నాను. ఈవిడ నాగశౌర్యతో సినిమా చేసింది కదా, ఒక మనసు అనుకుంటా. అయితే భక్తులకి నాగశౌర్యతో సినిమా చేసింది. సినిమా చేస్తే సహజంగా ఒక తండ్రి భయం ఉన్నవాళ్ళు, తల్లి భయం ఉన్నవాళ్ళు, పెదనాన్న భయం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ డైరెక్టర్ ముద్దు పెట్టుకోమంటే చూసి ఏదో ఒక సందర్భంలో చట్టుకుని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. దీని సిగతరగా సినిమాలో 18-20 ముద్దులు పెట్టింది. నేను లెక్క పెడతాయి సినిమాలో నాగశౌర్యని 20 కిసెస్ మాట. అంటే బొగ్గల మీద ముద్దు పెట్టడం, నుదురు మీద ముద్దు పెట్టడం, గుడ్డెల మీద ముద్దు పెట్టడం అనేసరికి కొంచెం అతి కదా, కొంచెం బాగా అతి. ఇలాంటి సహజంగా భర్త చాటునో లేకపోతే తండ్రి చాటునో ఉన్నవాళ్ళు ఇలా చేయరు. ఏదో మామూలుగా దొంగచాటుగా ఏదైనా చేస్తారో ఎలా చేస్తారో అది నాకు అనవసరం, కానీ తెర మీద ఎలా చేయరు. అది చేస్తుందా? ఇకపోయినట్టయితే ఆవిడ మగవాళ్ళని టీచ్ చేయడం బాగా అలవాటు. మగవాళ్ళు టీచ్ చేస్తూ ఊరుకుంటారా? మగవాళ్ళని టీచ్ చేస్తూ ఆనందపడడం ఆవిడకి అలవాటు. తప్పు లేదు. వాళ్ళ నాన్న కూడా చిన్నపిల్ల కదా, చూసా ఎలా పెడుతుందో అని హ్యాపీగా నవ్వుకుంటాడు, తప్పు లేదు. కానీ దాంట్లో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయమ్మా. మగవాళ్ళు అంటే ఏం చేస్తారు? నీ ఇప్పుడే చెప్తే ఇండస్ట్రీలో చాలా సందర్భాలు చెప్పారు. మగవాడు అనేవాడు ఆడదాన్ని ఎలా మోసం చేయాలి, ఏ మాటలు మాట్లాడితే మోసపోతుంది, ఎలా సపోర్ట్ చేస్తే మోసపోతుంది, ఎలాగా ఆవిడతో అనుకూలంగా ఉన్నట్టయితే వీడు అనుకున్నది సాధిస్తాడు. ఇట్లాంటి ప్రస్తావనలే మగాడికి ఆడదానికి మధ్య ఇండస్ట్రీలో ఉంటాయి. అదేదో మన తాలూకు తెలివితేటలు, మన తాలూకు ప్రతిభ అనుకుంటే ఎలాగవుతుంది? మన ప్రతిభ కాదు, వాడు అవకాశం ఇస్తున్నాడు. అంటే నువ్వు మాట్లాడిన మాటల్ని బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నాడు, నీ ఆలోచనలు బాగా అడోర్ చేస్తున్నాడు కనిపిస్తున్నాడు. చివరికి నీకు ఉన్నటువంటి ఒకే ఒక చిన్న ఆ నవ్వు అనే బలహీనతను తీసుకొని జీవితాంతం ఏడ్చేలా చేస్తున్నాడు. దట్ ఈస్ ది రిలేషన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫైనల్ గా మీరు నిహారికది తప్పంటారా, చైతన్య తప్పంటారా? తొందరపాటు, ఫ్లక్చుయేషన్. నిహారిక తప్పంటే నిహారికది మాత్రమే తప్పని అన్నాను. ఆ చైతన్యం ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఒక ఆడపిల్ల జీవితం ఏమవుద్దో తెలియవద్దు, తెలుసుకోవద్దు, ఆయన నచ్చ ప్రయత్నం చేయొద్దా? అమ్మాయి ఇలా పడితే కదమ్మా. సహజంగా నా ఉద్దేశంలో భర్త అన్న తర్వాత కొన్ని సమయాల్లో భర్త, కొన్ని సమయాల్లో తండ్రి, కొన్ని సమయాల్లో స్నేహితుడు, కొన్ని సమయాల్లో బ్రదరు, ఇన్ని రూపాంతరాలు చెందాలన్నమాట. అంటే సక్సెస్ఫుల్గా జీవితం అంతా గడపాలంటే ఇన్ని రూపాంతరాల్లో భార్యతో ఆయన ఉన్నట్టయితే అప్పుడు ఆ జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంతేగాని ఏదో చర్లాకోలు పట్టుకొని పాడు అని కొడతా చూస్తారా? అలా ఉండకూడదు. భర్త అంటే పాడమని కొడుతుంటే పాడేయడమన్నా ఎందుకు పాడుతుంది? మనసు రంజింప చేస్తే పాడుతుంది. ఆ రంజింప చేసే గుణం నీలో ఉండాలి. అందుకే చెప్తున్నాను, భర్తగా నువ్వు చలామణి చేస్తున్నావు, ఫాదర్గా ఆలోచించావా? లేదు. స్నేహితుడిగా, మంచి స్నేహితుడు, అందరూ ఉంటారులే కానీ మంచి స్నేహితుడిగా ఆలోచించావా? మూడోది, ఓ మంచి బ్రదర్గా ఆలోచించావా? ఇన్ని ఆప్షన్స్ తీసుకున్న తర్వాత వాడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. అయ్యో బాగా అప్పనంగా అమ్మాయి దొరికిందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా డిస్మిస్ అంటే ఎలాగవుద్ది?
రేపు కోర్టులో ఇవన్నీ ప్రశ్నలు వేస్తారు. ఏంటి ఆలోచించు, నువ్వు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకో అని. అంటే ఇక్కడ ఈ అతిగారాభం, తర్వాత తొందరపాటు, మూర్ఖత్వం ఇవన్నీ వచ్చాయి. అక్కడ కూడా చైతన్య మాత్రం ఇంకోసారి ఇద్దరు ఇంకోసారి ఆలోచించుకుంటే తప్పే ఉంది, తప్పులేదు. అంటే నేనేమంటానంటే, నేను చెప్పిన యాంగిల్లో మీరు ఒకసారి ఆలోచించి చూడండి. నాగబాబు గారు మీరు ఒకసారి ఆలోచించి చూడండి. డెఫినెట్గా అంటే ఇంత విపరీతాలు మనకి జరగవు. సామరస్యమైనటువంటి ఒక ముగింపు, ఒక శుభప్రదమైన ముగింపు మనకి దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.